హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెస్లింగ్ ఎరా. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నిన్న నైట్ జరిగిన స్మాక్ డౌన్ గురించి. అండ్ ఈరోజు మబ్బునైతే మనకి లైవ్ టెలికాస్ట్ చేశారు ఇండియాలో, కానీ స్మాక్ డౌన్ అనేది నిన్న నైట్ సౌదీ అరేబియాలోనే జరిగిపోయింది. దాన్ని ఈరోజు టేప్ చేశారు లైవ్లో. దాంట్లో భాగంగా ఈరోజు ఫస్ట్ మ్యాచ్ బియాంకా బెలర్ వర్సెస్ నయా జాక్స్, క్వీన్ ఆఫ్ ది టోర్నమెంట్లో భాగంగా మ్యాచ్ ఉండే. సో ఈరోజు ఆ మ్యాచ్ మాత్రం స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయింది. నయా జాక్స్ ఆ మ్యాచ్లో మొత్తం కంట్రోల్, స్టార్టింగ్ మొత్తం డామినేట్ చేసిండే. అండ్ బియాంకా బెలర్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది. అండ్ తను ఒక సిచ్యువేషన్లో టాప్ రోప్ మీదకి వెళ్ళి నయా జాక్స్కి క్రాస్ బాడీ ఇచ్చినప్పుడు తన రైట్ లెగ్ అనేది కొంచెం ఇంజురీ అవుతుంది. సో ఆ ఇంజురీని కనబెట్టిన నయా జాక్స్ ఆ త్రూ అవుట్ మ్యాచ్ మొత్తం ఆ లెగ్ పైనే తను టార్గెట్ చేస్తుంది బియాంకా బెలర్కి. మనకైనా అని బియాంకా బెలర్ ఆ పెయిన్లో కూడా నయా జాక్స్ని టాప్ రోప్ మీద నుంచి పవర్ బాంబ్ ఇస్తుంది, పిన్ చేస్తుంది, కానీ కిక్అవుట్ చేస్తుంది. మళ్ళీ తను కేఓడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది బియాంకా బెలర్ నయా జాక్స్ మీద, కానీ తన లెగ్ పెయిన్ వచ్చి తనని పడేస్తుంది నయా జాక్స్ని. అదే ఛాన్స్ అని తీసుకొని తను బియాంకా బెలర్ మీద సెంటౌన్ ఇచ్చి తన సిగ్నేచర్ మూవ్ అయిన నయా స్లేటర్ టాప్ రోప్ మీద నుంచి బియాంకా బెలర్ మీద కూర్చొని తనని పిన్ చేసి ఆ మ్యాచ్ గెలుస్తుంది. గెలిచిన తర్వాత ఆ రింగ్ సైడ్ ఏరియాలోనే వల్కేరియా కూడా కూర్చొని ఉంటుంది, ఆ మ్యాచ్ చూస్తూ ఉంటుంది. అయితే రింగ్లోకి అనౌన్సర్ వచ్చి అడుగుతుంది నయా జాక్స్ని, ఇట్లా ఎలా ఫీల్ అవుతున్నావు అని. సో తను వల్కేరియాని చూస్తూ చెప్తుంది, నేను ఇప్పటి వరకు బియాంకా బెలర్ని, రియా రిప్లేని, బెక్కీ లించ్ని బస్ట్ చేసిన, రేపు నిన్ను కూడా బస్ట్ చేసి నేను క్వీన్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్లో గెలిచి సమ్మర్ స్లామ్లో WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ గెలుస్తా అని తనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. అండ్ మన బియాంకా బెలర్ బ్యాక్ స్టేజ్లో తన ఇంజూరీ అయ్యింది కదా, తన లెగ్ నీకి ఐస్ పెట్టుకుంటా ఉంటే ఇండీ హార్ట్వెల్, క్యాండిస్ లెరే వచ్చి తనని ఇలా ఏడిపిస్తారు. ఏంటంటే నీకు ఒక్కటే కాలు ఉన్నది, మాకు 4 కాళ్ళు ఉన్నాయి అనుకుంటా. అంటే జేడ్ కార్గిల్ వచ్చి, అవునా మీకు మ్యాచ్ కావాలా అన్నట్టున్నది మాతోని, నేను ఇప్పుడే వెళ్ళి మ్యాచ్ నిక్ ఆల్డిస్తోని మాట్లాడి అఫీషియల్ చేపిస్తా అని. సో రేపటి కోసం ఈ మ్యాచ్ అనేది అఫీషియల్ అయింది. ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం బియాంకా బెలర్, జేడ్ కార్గిల్ వర్సెస్ క్యాండిస్ లెరే అండ్ ఇండీ హార్ట్వెల్. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ ఉండే ఈరోజు స్మాక్ డౌన్ ఎపిసోడ్లో. దానికి గెస్ట్గా ఎల్ఏ నైట్ ఉండే. వాళ్ళు ఫస్ట్ ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని తర్వాత ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎల్ఏ నైట్ కాకుండా కార్మెలో హేస్ వస్తాడు. వచ్చి తనే మెచ్చుకుంటాడు, థ్యాంక్ యూ ఫర్ ద అంత మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు అని. ఎట్లా అంటే వాళ్ళు అంటారు, మేము ఇంట్రడ్యూస్ చేసింది నిన్ను కాదు అంటారు. ఆయన అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటా ఉంటే సడన్గా ఎల్ఏ నైట్ వస్తాడు. వచ్చి వాళ్ళందరినీ ఇట్లా రోస్ట్ చేస్తాడు కాసేపు. దాని తర్వాత రింగులో నుంచి వెళ్ళిపోతూ ఉండగా కార్మెలో హేస్ తనని వెనక నుంచి అటాక్ చేస్తాడు. మళ్ళీ ఎల్ఏ నైట్ ఫైట్ చేస్తాడు, కార్మెలో హేస్ని కొడతా ఉంటే ఆస్టిన్ థియరీ, గ్రేసన్ వాలర్ వెనక నుంచి వచ్చి ముగ్గురు కలిసి కొడతారు ఎల్ఏ నైట్ని. అప్పుడే స్ట్రీట్ ప్రాఫిట్స్ తన బ్యాకప్ లాగా వస్తారు ఎల్ఏ నైట్కి. సో నిక్ ఆల్డిస్ దాన్ని 3 vs 3 మ్యాచ్ చేసేస్తాడు. ఇక ఈ మ్యాచ్లో మాత్రం మస్తు హై ఫ్లయింగ్ యాక్షన్, పవర్ఫుల్ పంచెస్ లాగా మనకి ఏంజిలో డాకిస్, NBA స్లామ్, స్పైన్ బస్టర్స్ అవన్నీ ఇస్తూ ఉంటాడు. గ్రేస్ కార్మెలో హైస్ రింగ్ బయట నుంచి వచ్చి ఎల్ఏ నైట్కి తన సిగ్నేచర్ మూవ్ లాంటివి ఇవ్వాలని చూస్తాడు, కానీ ఎల్ఏ నైట్ ఏమో తనకి BFT ఇస్తాడు. ఇచ్చి రింగ్ బయటికి పడేస్తాడు. మళ్ళీ ఆ రింగ్ చుట్టూరుగా తిరిగి ఇట్లా స్పియర్ లాంటిది ఇచ్చి అనౌన్సర్ టేబుల్ వెనక ఇద్దరు పడతారు, ఎల్ఏ నైట్, కార్మెలో హైస్. రింగ్లో గ్రేసన్ వాలర్ ఉంటాడు. అండ్ మోంటెస్ ఫోర్డ్ టాప్ రోప్ మీదకించి ఫ్రాక్ స్ప్లాష్ ఇచ్చి గ్రేసన్ వాలర్ని పిన్ చేసి ఆ మ్యాచ్ ఎల్ఏ నైట్, స్ట్రీట్ ప్రాఫిట్స్ గెలిచి సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్టియానో రొనాల్డో స్టైల్ లాగా షూ అనుకుంటా. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి బ్యాక్ స్టేజ్లో కోడీ రోడ్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ది ఫేస్ ఆఫ్ అవుతుంది. అండ్ ఇద్దరు సెకండ్ ఇచ్చుకుంటారు. అండ్ WWE మనకు కొంచెం ఇక్కడనే టీజ్ చేసేసారు, సమ్మర్ స్లామ్లో ఏం మ్యాచ్ మెయిన్ ఈవెంట్ ఉండబోతుందో, ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ ఉండబోతుందని చిన్న టీజ్ అనేది ఇచ్చారు. అండ్ కోడీ రోడ్స్ ర్యాండీ ఆర్టన్తో మాట్లాడుతూ ఉంటే, కానీ ర్యాండీ ఆర్టన్ కళ్ళు మాత్రం ఆ టైటిల్ మీదనే ఉంటుంది.
అండ్ మా నెక్స్ట్ స్టోరీ వచ్చేసి కోడీ రోడ్స్ అండ్ లోగన్ పాల్ది ఒక సెగ్మెంట్ ఉండే. ఫస్ట్ యాజ్ యూజువల్ కోడీ రోడ్స్ రింగ్లోకి వస్తాడు. తన సాంగ్ మొత్తం అక్కడున్న క్రౌడ్ మొత్తం పాడతారు అండ్ వెల్కమ్ చెప్తారు. దాని తర్వాత కోడీ రోడ్స్లో మాట్లాడుతూ ఉండా తను లోగన్ పాల్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారు. వచ్చి ఇక తన అచీవ్మెంట్స్ అనేది చెప్తాడు. నేను నీకంటే గ్రేటు, నేను ఇవి గెలిచిన అవి గెలిచిన అని ఇట్లా తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. మళ్ళీ కోడీ రోడ్స్ లోగన్ పాల్ రింగ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి కోడీ రోడ్స్ రెఫరీకి అంటాడు తనని ఒకసారి చెక్ చేయి అని. ఎందుకంటే తన మీద నమ్మకం అసంటిది. లోగన్ పాల్ని ఎవరు నమ్మలేము. చెక్ చేయి అంటారు బ్రాస్ నకల్స్ ఉంటాయని. లోగన్ పాల్ ఒప్పుకోడు, లేవు అంటాడు. కానీ ఇంకొకటి బ్రాస్ నకల్స్ అనేది వెళ్తాయి, అవి కోడీ రోడ్స్కి ఇచ్చేస్తాడు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ తన ప్రోమో కట్ చేస్తాడు. ఎట్లా అంటే, నువ్వు ఒక పార్ట్ టైమర్వి, నువ్వు ఇక్కడ ఏం చేయలేవు, వస్తావు ఏదో టైంపాస్కి. నువ్వు ఎప్పుడైతే ఈ రింగ్కి రెస్పెక్ట్ ఇస్తావో మేము కూడా అప్పుడే నీకు రెస్పెక్ట్ ఇస్తాం. అండ్ నువ్వు ఎప్పటికీ నా లెవెల్కి రీచ్ అవ్వలేవు, ఎప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ని గెలవలేవు అని తనకి వార్నింగ్ ఇస్తాడు. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి బెయిలీ వర్సెస్ చెల్సీ గ్రీన్ మ్యాచ్ ఉంటుంది. ఇది అంతేం లేకుంటే తను వచ్చి రాగానే బెయిలీ తన సిగ్నేచర్ మూవ్ ఇచ్చి చెల్సీ గ్రీన్ని పిన్ చేసేస్తుంది. తను సెలబ్రేషన్ చేసుకునే లోపు వెనక నుంచి పైపర్ నివెన్ తను వచ్చి బెయిలీ మీద అటాక్ చేస్తుంది. 2-3 సెంటన్ బాంబ్స్ ఇచ్చేస్తుంది. ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. ఎట్లా అంటే క్లాష్ ఎట్ ది క్యాస్టల్లో పైపర్ నివెన్ వర్సెస్ బెయిలీ ఉండొచ్చు మేబీ. సో దానికోసం అట్లా ఇచ్చారు. అండ్ మా నెక్స్ట్ స్టోరీ వచ్చేసి బ్యాక్ స్టేజ్లో ఏజే స్టైల్స్ నిక్ ఆల్డిస్ తన లాకర్ రూమ్కి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు, నాకు ఎవరైతే లోగన్ పాల్ కోడీ రోడ్స్ మ్యాచ్లో విన్ అవుతారో ఆ మ్యాచ్ ఛాంపియన్ని నాతో మ్యాచ్ పెట్టు, నేను ఛాలెంజ్ చేస్తా వాళ్ళకి అని అడుగుతాడు. కానీ నిక్ ఆల్డిస్ మాత్రం ఒప్పుకోడు. దానికోసం నువ్వు కష్టపడాలి, నువ్వు ఎర్న్ చేసుకోవాలి, ఉట్టిగా అయితే రాదు అని చెప్తాడు. తను ఏజే స్టైల్స్ ఏమంటాడు, నాకు అంత టైం లేదు అని అంటాడు. కానీ నిక్ ఆల్డిస్ మాత్రం కుదరదు అని చెప్పేస్తాడు తన ముఖం మీదే. అండ్ మన ఫైనల్ మెయిన్ ఈవెంట్ వచ్చేసి ర్యాండీ ఆర్టన్ వర్సెస్ టామా టొంగా మ్యాచ్ ఉండే. టామా టొంగా మాత్రం ఈరోజు విచిత్రంగా లాస్ట్ వీక్ ఏమో వెరైటీ సౌండ్స్ చేసిండు, ఈ వీక్ ఏమో ఆ రింగ్లోకి వచ్చే స్టైలు ఫిన్ బ్యాలర్ డీమ్యాన్ రూపంలో ఉన్నప్పుడు ఎట్లా పాక్కుంటా చూడ అట్లా వచ్చిండే. అండ్ రింగ్ బెల్ కాగానే టామా టొంగా ర్యాండీ ఆర్టన్ మీద అటాక్ చేసేస్తాడు. అయినా ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేస్తాడు. కానీ మన మ్యాచ్కి ముందు ర్యాండీ ఆర్టన్ లెఫ్ట్ లెగ్కి బ్యాండేజ్ చేసింది ఉంటుంది నీ కాడ. తను కూడా టామా టొంగా ఆ లెగ్ మీదనే టార్గెట్ చేస్తాడు మ్యాచ్ మొత్తం. అయినా కానీ ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేస్తాడు. అండ్ రింగ్ సైడు గుంతర్ కూడా కూర్చొని ఉంటాడు. ఆ టామా టొంగాని ఆ రింగ్ సైడ్ అక్కడ అనౌన్స్ టేబుల్ మీద తీసుకెళ్ళి సేమ్ తన స్టైల్ లాగా తనని లేవట్టి ఆ రింగ్ మీద 2 సార్లు గుంతర్ ముంగనే ఎత్తేసి ఒక స్టేట్మెంట్ లాంటిది ఇస్తాడు. దాని తర్వాత రింగ్ లోపలికి తీసుకొస్తాడు. రోపాంగ్ డిడిటి ఇస్తాడు టామా టొంగాకి. సోలో సికోవా వెనక నుంచి వచ్చి ఇట్లా డిస్ట్రాక్షన్ చేయాలని చూస్తాడు. కానీ తనని ఒక పంచ్ ఇచ్చి ఇట్లా వెనకకి తిరుగుతాడు. టామా టొంగా అదే ఛాన్స్ అని చూస్తాడు. కానీ ర్యాండీ ఆర్టన్ ఆర్కేఓ అవుట్ ఆఫ్ నోవేర్ నుంచి ఇస్తాడు. తర్వాత టామా టొంగాని పిన్ చేసి మ్యాచ్ గెలుస్తాడు. దాని తర్వాత సోలో సికోవా రింగ్లోకి వచ్చి ర్యాండీ ఆర్టన్కి సమోన్స్ పైకి ఇస్తాడు. ఇవ్వగానే తను పడిపోయిన తర్వాత సోలో సికోవా తను కొడతామంటే అప్పుడే వచ్చేస్తాడు కెవిన్ ఓవెన్స్. తను వచ్చిగా ర్యాండీ ఆర్టన్ని సేవ్ చేస్తాడు. సోలో సికోవాని స్టన్నర్ ఇవ్వడానికి పోతాడు కానీ తను తప్పించుకుంటాడు. ఇక కెవిన్ ఓవెన్స్ అనేది అయితే వచ్చేసిండు ఫ్రెండ్స్. అండ్ మనకి బ్యాక్ స్టేజ్లో ఇంకొక సెగ్మెంట్ ఉంటుంది బ్లడ్ లైన్ మధ్యలో. టామా టొంగా సోలో సికోవా పాల్ హేమన్ మధ్యలో అంటాడు, ఇవంతా ఏం నడుస్తుందా అని పాల్ హేమన్ అంటాడు. కానీ సోలో సికోవా చెప్తాడు, ఎప్పుడైతే రోమన్ రీన్స్ ఉంటాడో అప్పటి వరకు నేనే ట్రైబల్ చీఫ్, నేనే ఇన్ఛార్జ్ అని చెప్తాడు. అండ్ టామా టొంగా అంటాడు, రేపు ఒక కొత్త కింగ్ రాబోతున్నాడు అని అంటాడు. కానీ ఇక్కడ తన మ్యాచే ఓడిపోతాడు, కింగ్ ఎడికించేస్తాడు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్, లైక్.